నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ఇవి దాదాపు కొన్ని ఏళ్ల నుండి స్వతంత్ర రాష్ట్రాలుగా అన్ని విధాలుగా ఏర్పడి ఇప్పుడు ఒకే ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత దాదాపు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా అన్ని విధాలుగా ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ నిర్మాణాలు, ప్రభుత్వ విధి విధానాలు, ప్రభుత్వంతో పాటు ప్రజలకు అండదండగా ఉండే సంస్థలను చాలా వరకు ప్రైవేట్ పరంగా చేస్తూ వెళ్తే ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. ప్రజలు ఏ విధంగా బతకాలా, ప్రజలు బతికే విధానాన్ని సహించలేక కొన్ని కేంద్ర ప్రభుత్వాలు ప్రైవేట్ పరంగా చేస్తాము, కొన్ని సంస్థలను ప్రైవేట్ పరంగా చేస్తాము అని చెప్పడం ఎంతవరకు కరెక్టు. అదేవిధంగా కొన్ని సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నడపలేక ప్రైవేట్ సంస్థలకు ఏర్పాటు చేస్తాము అనడం ఎంతవరకు కరెక్టు. పూర్తిగా ప్రైవేట్ సంస్థలుగా ఏర్పడిపోతే చివరికి ఉద్యోగాలు ఎవరికి వస్తాయి, ఉద్యోగ అవకాశాలు ఎవరికి వస్తాయి? మరి ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలు, ఆ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలు, ఇంకో రాష్ట్రంలో ఉండే పేద వర్గాలు, నిరుద్యోగులు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళంతా బాగా ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుకుంటూ, మీ ఇష్టానుసారంగా మీరు జీవోలు ఓపెన్ చేసుకుంటూ, మీ ఇష్టానుసారంగా ప్రైవేటీకరణ చేస్తున్నాము, ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ జీవోలను, ప్రభుత్వంలో ఉండే చాలా వరకు పెద్ద పెద్ద సంస్థలన్నీ మేము ప్రైవేట్ పరణం చేస్తాము, ప్రైవేటీకరణ చేస్తామంటే ఇక్కడ పనిచేసే వ్యక్తులందరూ ఎక్కడికి వెళ్ళాలి? బాగా ఆలోచన చేయకుండా, తీర్మానాలు చేసుకోకుండా, ప్రజల మాటలు వినకుండా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడము రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కరెక్ట్ కాదు. ఇది కాదని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తున్నాం.